హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో రాగి దోస అలాగే పల్లి టమోటా చట్నీ చూపిస్తానండి. ఈ రాగుల్లో ఫైబర్ కానీ అలాగే ప్రోటీన్ కానీ కాల్షియం కానీ ఎక్కువ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా మీరు కానీ ట్రై చేయండి. చాలా మెత్తగా ఉన్నాయి దోశలు. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక కప్పు నిండా రాగులు తీసుకున్నాను. అదే కప్పుతో ఒక హాఫ్ కప్ అండి మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. ఇలా అంతా బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి. నీళ్ళు వచ్చేసి ఇప్పుడు పైకల్లా నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసి 7-8 గంటల సేపు నాననివ్వండి. ఒక నైట్ అంతా అయినా నాననివ్వచ్చండి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రాగులు తీసుకున్న కప్పుతోనే ఒక పావు కప్ అండి మందుపాటి అటుకులు ఆ చిన్న గిన్నెలో వేసుకొని ఒక అరగంట సేపు నాననిస్తే సరిపోతుంది. చూడండి, 2 బాగా నానిపోయాయి. 7 గంటల సేపు నానబెట్టుకున్నానండి రాగులు. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అటుకులు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్లోకి తీసేసుకోండి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో నానబెట్టుకున్నవి ఒక సగం వేసేసుకోండి. కొంచెం నీళ్ళుగానే వేసుకొని ఈ అటుకులల్లో కాస్త నీళ్ళు ఏం లేకుండా కొంచెం పిండేసి ఇప్పుడు ఈ అటుకులు కానీ కొంచెం వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి పిండిని. మిగిలిన రాగులు మినపప్పు కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని పిండిలో వేసేసుకోండి. చూడండి, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు పిండిలో వేసేసి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్సీ జార్లో ఇంకాస్తా ఉంటే కొంచెం వాటర్ వేసి ఇగాని పోస్తున్నానండి పిండిలో. ఇప్పుడు గరిటతో ఇదంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పైన మూత పెట్టి రాత్రంతా పిండికి రెస్ట్ ఇచ్చేయండి. చూడండి, మార్నింగ్ పిండి చూడండి ఎంత బాగా పులిసిందో. చక్కగా చూడండి ఇలా పులవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక గిన్నె తీసుకొని మీకు ఎంత పిండి అవసరమో అంత పిండి తీసుకోండి. మిగిలిన పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోబాకండి, పలచగా అయిపోద్ది పిండి. మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. మళ్ళీ టమాటో పచ్చడి చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ముక్కలుగా. ఇప్పుడు కొంచెం దోరగా ఫ్రై చేసుకొని పల్లీలండి ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇవి కానీ కొంచెం చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోండి. పప్పులు లోపలికల్లా వేగుతాయి. 1 రెమ్మ కరివేపాకు కానీ వేసుకోండి. ఇది కానీ కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఒక 3 వెల్లుల్లి అండి, ఇవి కానీ కొంచెంసేపు వేపుకోండి. అవి తీసేసానండి. ఇప్పుడు 1 టమోటా తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలు చేసుకొని వేసుకొని ఇప్పుడు కొంచెం అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసేసి టమోటాలు కాస్త 1 నిమిషం వేపుకోండి. ఇలా వేపుకొని పైన ప్లేట్ పెట్టి టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూడండి, టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేపు పెట్టుకుని పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు కానీ వేసుకోండి.
ఇవన్నీ నీట్గా వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోండి మెత్తగా. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే తినేయొచ్చండి. పోపు అంటే ఇష్టపడే వాళ్ళైతే పోపు పెట్టుకోవచ్చు. చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మినపప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసేసుకోండి. అంతేనండి, పల్లి టమోటా చట్నీ. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలో కానీ, దోశలోకి, వడలోకి దేంట్లో చేసుకున్నా కానీ బాగుంటుందండి. అలాగే ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని టిష్యూతో అయినా క్లాత్ అయినా తుడిచేసి ఇప్పుడు పిండి వేసుకోండి. ఇప్పుడు చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి గరిటెతో. ఇప్పుడు దోశ చుట్టూరా కాస్త ఆయిల్ వేసుకోండి. ఒక నిమిషం దోశ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి. దోశ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడ అంటుకోకుండా. ఇప్పుడు రెండో వైపు కానీ కాలిన తర్వాత ప్లేట్లో తీసేసుకోండి. ఇంకో దోశ కానీ వేసి చూపిస్తానండి. ఇలాగ ఆనియన్తో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పిండి వేసుకొని గరిటెతో ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కానీ ఇలా తిప్పేసుకొని 1 నిమిషం కాలిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవటమేనండి. దోశ భలే మెత్తగా ఉందండి. చట్నీ కానీ చాలా రుచిగా ఉంది. ఒకసారి చేసి చూడండి, మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతుంది. ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.